వైసీపీ అధినేత జగన్ ఢిల్లీకి వెళ్లారు. తాడేపల్లి నివాసం నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఆయన ఢిల్లీకి పయనమయ్యారు. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఢిల్లీకి వెళ్లారు. రేపు ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటారు. ఏపీలో జరుగుతున్న హింసాకాండకు నిరసనగా ధర్నా చేయబోతున్నారు జగన్. ముఖ్యమంత్రి అయిన తర్వాత అరాచకాలు, భౌతికంగా దాడులు, ఈ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద కానీ సచివాలయాల మీద కానీ మిగిలిన విషయాలన్నింటిలో ధ్వంసం చేసుకుంటూ టీడీపీ గుండా విధంగా రాజకీయం చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ దారుణంగా హత్య చేసుకుంటూ మనం చూస్తుంటే వినుకొండ ఎంత చూస్తూ ఉంటారు. ఆటవిక చర్యలాగా గతంలో ఎప్పుడూ లేని విధంగా రోడ్డు మీద నరికి చంపటం, ఇటువంటి సంస్కృతి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకున్న రాజకీయ నాయకుల్ని, వాళ్ళ కార్యకర్తలను పెంచి పోషించి అల్లర్లు సృష్టించి భయబాధలు చేసి గతంలో ఎప్పుడు లేని సంస్కృతిని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. నిజంగా చాలా బాధాకరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా దయచేసి మేల్కొని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకుంటూ ప్రజల్ని అందరినీ కాపాడుకుంటూ ప్రతి ఒక్కరు రక్షణీయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇదే విషయాన్ని సెంట్రల్ దృష్టికి తీసుకెళ్లేసి సెంట్రల్ నాయకుల్ని, మా నాయకులు జగన్మోహన్ గారు కూడా ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్, మిగిలిన అపాయింట్మెంట్ కూడా కోరుతున్నారు. అందరూ కూడా కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను తెలియపరుచుకుంటూ ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం, సెంట్రల్ సపోర్ట్ కోసం, సెంట్రల్ విషయాలు కూడా అందరూ పెద్దలు తీసుకోవడం కోసం ఢిల్లీ ప్రోగ్రాం చేస్తున్నాం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఆపుకొని ప్రజల్ని అందరినీ ప్రశాంతంగా. ఇవాళ వైసీపీ అధినేత జగన్ అటు ఢిల్లీకి పయనమయ్యారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఇవాళ జగన్ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ప్రెసెంట్ ఢిల్లీకి ఆయనతో పాటు ఇంకెవరెవరు వెళ్లారు? సతాజ్, ఢిల్లీకి సంబంధించి ఆందోళన చేయడానికి కూడా వైసీపీ అధినేత, దాంతో పాటు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు కూడా ఇటు ఢిల్లీ పైన అవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రజాప్రతినిధులతో కలిసి జగన్ ఢిల్లీ అయితే బయలుదేరిన పరిస్థితి ఉంది. అక్కడ రేపు ధర్నా చేయాలని, ఆందోళన చేయాలని కూడా వైసీపీ అధినేత జగన్ 2 రోజుల క్రితం పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దాదాపుగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 31 రాజకీయ హత్యలు జరిగాయంటూ కూడా ఆరోపణలు చేసిన నేపథ్యం కనిపించింది. దీనిపై కూడా ఇటు పోలీస్ శాఖ కానీ ఇటు ప్రభుత్వం కూడా స్పందించింది. 4 హత్యలు మాత్రమే జరిగాయి, కానీ కావాలనే శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా, అలాగే శాంతి భద్రతలు అదుపుతప్పే విధంగా కూడా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ప్రభుత్వం అయితే ఖండించడం జరిగింది. కానీ వైసీపీ అధినేత మాత్రం దీనికి సంబంధించి ఏదైతే 31 హత్యలు, రాజకీయ హత్యలు చేశారు, వైసీపీ నేతలను, వైసీపీ నాయకులను టార్గెట్ చేసుకొని ప్రైవేట్ ఆస్తులను, అలాగే ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేసే విధంగా ఎన్డీఏకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు దాడులు చేస్తున్నారు. అంతేకాకుండా వైసీపీ మొత్తాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేసేందుకు ఇలాంటి దాడులు, హత్యా రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్ అయితే ఆరోపించిన పరిస్థితుంది. దీనిపైనే ఢిల్లీలో రేపు ఆందోళన అయితే చేయబోతా ఉన్నారు. థ్యాంక్ యూ మల్లికార్జున్.